ది గ్రేట్ కెప్టెన్ అమెరికా. రీసెంట్గా లీక్ అయిన టీజర్లో కెప్టెన్ అమెరికా ఒక చిన్న బాబును పట్టుకునడం మనందరం చూసాం. ఆ బాబు ఎవరు అనేది ఈరోజు మన టాపిక్. యూజువల్గా అయితే కెప్టెన్ అమెరికా ఒక ఆజన్మ బ్రహ్మచారి మార్వెల్ 616లో, అదే మనకు తెలుసు. బట్ కెప్టెన్ అమెరికాకి డిఫరెంట్ యూనివర్స్లో పిల్లలు ఉన్నారా? డిఫరెంట్ ఎందుకు, సేమ్ యూనివర్స్ అనే 616లో పిల్లలు ఉన్నారా? ఉంటే ఎవరు? అవన్నీ ఈరోజు మన వీడియోలో చూద్దాం. డెఫినెట్లీ ఫస్ట్ 3 క్యారెక్టర్లు మాత్రం మీరు మిగతా క్రియేటర్స్ దగ్గర చూసుంటారు. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాను. అది 4th పార్ట్లో చెప్తాను. దీన్ని మనం పార్ట్స్ అయితే డివైడ్ చేసుకుందాం. 4 ఉన్నారు. నేను మెయిన్గా పిక్ చేసిన వాళ్ళు. ఆ 4 గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు థియరీ తమ్ముడు. లిస్ట్లో మనం ముందుగా తెలుసుకోవాల్సింది రెడ్ స్కల్ గురించి. కాదు, అల్టిమేట్ రెడ్ స్కల్ గురించి. వీడేంట్రా కెప్టెన్ అమెరికా కొడుకు అని చెప్తా అనుకుంటూ అల్టిమేట్ రెడ్ స్కల్ అంటున్నాడు అనుకుంటున్నారా? అక్కడే ఉందమ్మా చిన్న లాజిక్. ఒక యూనివర్స్లో స్టీవ్ రోజర్స్కి ఒక సీక్రెట్ కొడుకుంటాడు, కానీ అతను హీరో కాలేదు, ఒక భయంకరమైన విలన్గా మారిపోయాడు. అతనే అల్టిమేట్ రెడ్ స్కల్. తన ఫేస్ని తానే కోసేసుకొని తండ్రితోనే యుద్ధం చేస్తాడు. క్యాప్ బ్లడ్లో ఉన్న పవర్ని తప్పుదారిలో వాడితే ఎంత డేంజరస్గా ఉంటుందో ఇతనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీ అందరికీ చిన్నప్పుడు మన చైల్డ్హుడ్లో నెక్స్ట్ అవెంజర్స్ అనే ఒక యానిమేటెడ్ మూవీ వచ్చింది, గుర్తుందా? అందులో జేమ్స్ రోజర్స్ అని ఒక క్యారెక్టర్ పరిచయం అవుతాడు. అతను ఎవరో కాదు, మన స్టీవ్కి బ్లాక్ వీడోకి పుట్టిన కొడుకు. అదేంటి బ్లాక్ వీడోకి పిల్లలు పుట్టరు కదా అని మన మార్వెల్ 616లో చెప్పారు కదా అని మీరు అడగొచ్చు. ఎస్, పుట్టరు. బట్ అది మార్వెల్ 616లో మాత్రమే. వేరే యూనివర్స్లో పుట్టొచ్చు కదా. ఇది డిఫరెంట్ యూనివర్స్లో జరుగుతుంటుంది స్టోరీ. అక్కడ ఒరిజినల్ అవెంజర్స్ ని అల్ట్రాన్ చంపేసిన తర్వాత జేమ్స్ తండ్రికి తగ్గ తనయుడిలాగా లీడర్గా మారి టీంని నడిపిస్తాడు. ఇతను ఒక ఎనర్జీ షీల్డ్ వాడడం చూస్తే మీకు ఖచ్చితంగా మన క్యాపే గుర్తొస్తాడు. అంతకన్నా బాగానే వాడతాడు. ఎక్స్మెన్లో రోజును క్యారెక్టర్ ఉంటుంది. తన పవర్స్ ఏంటంటే యూజువల్గా తన ఎదురుగా ఎవరున్నా సరే వాళ్ళ పవర్స్ అన్ని తను అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మీరు టాస్క్ మాస్టర్ గుర్తురావచ్చు, బట్ టాస్క్ మాస్టర్ పవర్స్ ఆర్ డిఫరెంట్. తను కాపీ చేస్తాడంతే ఫైటింగ్ స్టైల్ని. ఇక్కడ ఒక రోజు ఫైట్లో కెప్టెన్ మార్వెల్ యొక్క పవర్స్ అన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత క్యాప్ ఈ రోజుని పెళ్లి చేసుకుంటాడు ఒక వాటిఫ్ ఎపిసోడ్లో. అలా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి సారా రోజెస్ పుడుతుంది. తను ఎంత పవర్ఫుల్ అంటే ఒక పక్కన కెప్టెన్ అమెరికా షీల్డ్ని మేనేజ్ చేస్తూ ఇంకొక పక్క థార్ హ్యామర్ అయిన ఎంజాల్ని కూడా లిఫ్ట్ చేస్తుంది. లిటరల్గా షీఈ్ ఎ గాడెస్ లెవెల్ పవర్. అలాంటి పవర్ ఉన్న అమ్మాయి మార్వెల్లోకి వస్తుందంటారా? ఇప్పుడు మనం ఇంట్రోలో మాట్లాడుకున్న క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. స్టీవ్ ఒకప్పుడు డైమెన్షన్ జెడ్ అనే ఒక నరకం లాంటి ప్లేస్లో 11 ఏళ్ల పాటు ఒక చిన్న బిడ్డను దత్తత తీసుకొని పెంచుతాడు. అతనే అయాన్ రోజర్స్. నిజానికి అయాన్ ఎవరో కాదు, క్యాప్కి ఉన్న పెద్ద శత్రువుల్లో ఒకడైన ఆర్నిమ్జోలా కొడుకు. విలన్ కొడుకు అని తెలిసినా కూడా క్యాప్ అతన్ని దత్తత తీసుకొని తల్లి తండ్రి తానే అయి పెంచి పెద్ద చేస్తాడు. ఇప్పుడు అయాన్ నోమాడ్ అనే పేరుతో మన మార్వెల్లోకి వచ్చి తన తండ్రి అదే కెప్టెన్ అమెరికా లెగసీని కంటిన్యూ చేస్తుంటాడు. శత్రువు కొడుకును కూడా సొంత కొడుకులా పెంచడం, అది కదా మన కెప్టెన్ గ్రేట్నెస్. అందుకే కదా మనం అతనికి ఫ్యాన్స్ అయ్యాం. నా గెస్ ఏంటంటే, వైల్డ్ గెస్, మ్యాక్సిమం ఈ క్యారెక్టర్నే మన మార్వెల్ ఈ యూనివర్స్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ సిమిలర్గా మ్యాచ్ అవుతున్నాయి. సో చూసారు కదా, విలన్ నుంచి హ్యామర్ లిఫ్ట్ చేసే అమ్మాయి దాకా క్యాప్కి ఎంతమంది సక్సెస్ ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు లైవ్ యాక్షన్ మూవీస్లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అయాన్ రోజర్స్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ఇస్తే లైక్ చేసి మన మార్వెల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు థియరీ తమ్ముడు ఫర్ మోర్ క్రేజీ మూవీ థియరీస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.